ఫీవర్, కొత్త రకం ఫీవర్. వైసీపీలో మార్చి 16th ఫీవర్. ఇప్పుడు పార్టీ నేతలు ఏ ఇద్దరు కలుసుకున్నా ఆ డేట్ గురించే మాట్లాడుకుంటున్నారట. ఏంటా రోజు ప్రత్యేకత? ఎందుకంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు? ఇప్పటిదాకా వైసీపీ 12 లిస్టులు ప్రకటించినారా అని టెన్షన్ 16వ తేదీ విషయంలోనే ఎందుకొస్తోంది నేతలకు? అసలు వైసీపీలో ఇప్పుడున్న వాతావరణం ఏంటి? వైసీపీ అభ్యర్థులు ఆశావాహుల్లో నరాలు తెగే ఉత్కంఠ. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు. టికెట్ రాని వాళ్ల సంగతి పక్కన పెడితే ఇప్పటికే ప్రకటించిన పేర్లు కూడా ఫైనల్ లిస్టులో ఉంటాయా లేదా అన్న టెన్షన్లో కంటి మీద కునుకు కూడా రావడం లేదట నేతలకు. అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న ప్రకటించాలని డిసైడ్ అయింది వైసీపీ అధిష్టానం. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర లిస్టు విడుదల చేస్తారు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఆ లిస్టులో ఉండే పేర్లే ఫైనల్ కావడంతో ఆశావాహుల్లో టెన్షన్ డబుల్ అవుతుందట. ఇప్పటి వరకు 12 జాబితాలను విడుదల చేసిన వైసీపీ రకరకాల మార్పులు చేర్పులతో అవి బయటకొచ్చాయి. అయితే కొన్ని చోట్ల ముందు ప్రకటించిన అభ్యర్థుల పేర్లను తర్వాతి జాబితాలో మార్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇప్పటిదాకా విడుదలైన 12 జాబితాల సంగతి ఎలా ఉన్నా 16న విడుదలవ్వబోయే ఫైనల్ లిస్టు కోసమే ఎక్కువ మంది ఆశగా చూస్తున్నారు. అదే సమయంలో ప్రకటించిన వాళ్లలో ఎంతమందిని మారుస్తారోనన్న భయాలు కూడా పెరుగుతున్నాయి పార్టీ నేతల్లో. మార్పులకు రాజకీయ సామాజిక సమీకరణాలను కారణాలుగా చూపుతుంది పార్టీ అధినాయకత్వం. అదే సమయంలో గెలుపు గుర్రాలకే అవకాశమని చెప్పకనే చెబుతుంది. ఎమ్మిగనూరు, జీడినెల్లూరు, అరకు, కందుకూరు, మంగళగిరి, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందు ప్రకటించిన వారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు తుది జాబితా విడుదల చేసే టైం దగ్గర పడుతూ ఉండటంతో వాటితో పాటు ఇంకెన్ని నియోజకవర్గాలు ఉంటాయోనని నేతల్లో టెన్షన్ మొదలైందట. డిసెంబర్ నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ క్లారిటీ ఇస్తుంది వైసీపీ. ఇప్పటి వరకు 54 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. అదే సమయంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి, అసంతృప్త నేతలను బుజ్జగించే పని కూడా జరుగుతుంది. ఇక తుది జాబితా రెడీ అయిపోయింది. ప్రకటనే మిగిలి ఉందన్న సిచ్యువేషన్ రావడంతో ఉన్నదెవరు ఊడిందెవరన్న చర్చ జోరుగా జరుగుతుంది పార్టీ వర్గాల్లో. కొందరు ఆశావాహులైతే పార్టీ పెద్దలతో తమకున్న పరిచయాలను వాడుకుంటూ అన్నా నా పేరుందేమో కొంచెం చెప్పవా అంటూ ఆరాలు తీస్తున్నారట. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక మీద ఆ ప్రభావం ఎంతవరకు ఉందన్న లెక్కలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మరికొందరు నేతలు. కూటమి అభ్యర్థుల జాబితాతో పోల్చుకుంటూ ఆ సమీకరణాల ప్రకారం మన దగ్గర ఎవరికి ఛాన్స్ ఉంటుందంటూ చర్చించుకుంటున్నారట వైసీపీ నేతలు. ఆ క్రమంలోనే ఎక్కడ తమ టికెట్ విషయంలో పార్టీ నిర్ణయం తేడాగా ఉంటుందేమోనన్న కంగారు ఆశావాహుల్లో పెరుగుతుందంటున్నారు. మొత్తంగా 16 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు వైసీపీ నేతలంతా.